బ్రేకింగ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే ఈరోజు ఆయన విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ జనంలోకి రానున్నారు పవన్ కళ్యాణ్. అలాగే పిఠాపురంలో రేపు ఉగాది వేడుకల్లో తమ గృహంలో చేసుకోనున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆయన హైదరాబాద్లో తన నివాసంలోనే ఉంటూ కూడా ఆయన వైద్య పరీక్షలు వైద్యం చేర్చుకుంటూ ఉన్నారు. కానీ నిన్న అనకాపల్లి బహిరంగ సభ అయితే వారాహి విజయ బహిరంగ సభ ఉందో ఆ సభలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఏదైతే అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళే క్రమంలో కాస్త అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి, ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆయన రెస్ట్ తీసుకుని మళ్ళా రేపటి నుంచి కూడా జనంలోకి రావాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అయితే రేపటి నుంచి మళ్ళా పిఠాపురం వేదికగా ఆయన పబ్లిక్లోకి రానున్నారు. రేపొద్దున పిఠాపురంలోనే ఏదైతే కొత్తగా తీసుకున్నటువంటి ఇల్లు అయితే ఉందో ఆ ఇంట్లోనే రేపొద్దున ఉగాది వేడుకలను కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది. తదనంతరం కూడా రేపు సాయంత్రం వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ తోటి ప్రముఖులతోటి ఆయన అక్కడ మాట్లాడతారని కూడా తెలుస్తోంది. తదనంతరం 10వ తారీఖు మనం చూసుకున్నట్లయితే ఆయన 10వ తారీఖు ఉదయం తణుకులో ఏదైతే చంద్రబాబు ప్రజాకాలం సభ ఉందో ప్రజాకాలం సభలో చంద్రబాబుతో ఆయనతో పాటు తణుకులో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఏదైతే ఉందో సాయంత్రం నిడదవోలులో జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి వారాహి సభ ఉందో వారాహి సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రసంగించనున్నారు. తదనంతరం మనం చూసినట్లయితే 11వ తారీఖు వచ్చేసరికి ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్, అమలాపురం ప్రజాకాలం సభలో పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ అంటే ఇరువురు నేతలు కూడా 2 రోజుల పాటు కలిసి ప్రచారాన్ని అయితే చేయనున్నట్లు కూడా మన సమాచారం అంతా ఉంది. అదేవిధంగా 14వ తారీఖు కూడా తెనాలిలో నాదెండ్ల మనోహర్కి సపోర్టింగ్గా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఈ యొక్క కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని తాపత్రయంతో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రేపటి నుంచే ప్రజల్లోకి కలవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఆయన అనేది అంటే ఆయన ప్రయత్న లోపం లేకుండా చేయాలనే అంశంతో పూర్తి ప్రయత్నాన్ని అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూసామో గతంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా విశ్రమించేది లేదని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ యొక్క రూట్ మ్యాప్స్ అన్నీ కూడా సభలు కానీ సమావేశాలు కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేపటి నుంచి అయితే మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజల నాడిని పట్టుకుని ప్రజా ఓటును మాత్రం కూటమి అభ్యర్థులకు వేయించబోతున్నారు. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.